మేడారం మహాజాతరకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మేడారంలో ట్రాఫిక్ కష్టాలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటు ఆర్టీసీ బస్సులు అటు ప్రైవేటు వాహనాల తాకిడితో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సో ట్రాఫిక్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం వాడుతున్న ఆధునిక టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానం ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. మేడారం నుంచి పస్రా చేరేందుకు 10 గంటల సమయం పడుతుండగా పస్రా నుంచి తాడవాయి చేరేందుకు 4 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా తాడవాయి నుంచి మేడారం చేరేందుకు మరో 4 గంటల సమయం అయితే పడుతోంది. భక్తులందరూ ఇటు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడంతో దర్శనం క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా విలవిలబోతున్నాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా ఆర్టీసీ బస్సులతో పాటు వీఐపీ వాహనాలు కూడా శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పస్రా నుంచి నార్లాపూల్ రూట్ లో వెళ్లే ప్రైవేటు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడంతా ఎక్కువ రావాలన్నా ఇన్ఫాక్ట్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గద్దెలకు రెండు వైపులా ఉన్న క్యూ లైన్లలో కనీస వసతులు లేని కారణంగా క్యూ లైన్లలోనే కుప్పకూలిపోయారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడే వారు కూడా తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో కొంతమంది దర్శనాలు చేసుకోకుండానే బయట నుంచే మొక్కులు చెల్లించుకుని వెనుతిరిగారు. ఇటు భక్తులు లక్షలాదిగా తరలి రావడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. నామమాత్రంగా ఉన్న భక్తుల సంఖ్య ఇటు బుధవారం నుంచి అనూహ్యంగా పెరిగింది. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, ఇటు మేడారం మహాజాతరకు అయితే జనం తండోపతండాలుగా వస్తున్నారు. సో అక్కడ మళ్ళీ ట్రాఫిక్ కష్టాలు అయితే మొదలయ్యాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ట్రాఫిక్ కష్టాల వైపు మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో వచ్చేటువంటి ప్రయాణికులు భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం మేడారం మహాజాతర నిర్వహణ విషయంలో జాతర నిర్వహణ విషయంలో పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో 15 గంటలు సుదూర ప్రాంతం అంటే హైదరాబాద్ కావచ్చు, ఇటు మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించినటువంటి భక్తులు వచ్చేటువంటి ఆ బస్సులన్నీ కూడా రాత్రంతా అంటే నిన్న మధ్యాహ్నం బయలుదేరిన వాళ్ళు ఇప్పుడు చేరుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 15 గంటలు, కొంతమందికి 20 గంటలు పడుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ హన్మకొండ నుంచి సాధారణంగా మేడారం జాతర అంటే 2-2.5 గంటల అవకాశం ఉంటుంది. అయితే నిన్నటి నుంచి వరంగల్ హన్మకొండ నుంచి వచ్చేటువంటి భక్తులు ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంటున్నటువంటి సందర్భం. హన్మకొండ నుంచి మేడారం జాతర రావాలంటే 2.5 గంటలు లేకపోతే 3 గంటలు. ఇలాంటి మేడారం జాతరకు వచ్చేటువంటి రద్దీ ఎక్కువగా ఉంటుంది అనుకున్నప్పటికీ 5-6 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి చూసినట్లయితే 12 గంటలు 14 గంటల సమయం
స్థాయిలో ఫెయిల్యూర్ అయిందో ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు. సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పి భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇంకా ఏదైతే పస్రా తాడ్బాయి ఈ రెండు అంతా కూడా సాధారణమైనటువంటి అంతా కూడా సాధారణమైనటువంటి భక్తులు ప్రైవేట్ వాహనాలు వచ్చేటువంటి మార్గం అదంతా కూడా. ఆ మార్గంలో బస్రా నుంచి బేడారం రావడానికి 10 గంటల సమయం పట్టిందంటే తీవ్రమైనటువంటి పరిస్థితి. మరోవైపు వచ్చింది మరోవైపు వివిఐపీలు వచ్చేటువంటి మార్గంగా ఉంటుంది. ఈసారి వివిఐపీ పాస్లకు సంబంధించి పూర్తిగా మిస్యూజ్ జరిగింది. ఆటో సంబంధించి కావచ్చు, వాటర్ క్యాన్స్ వాహనాల Right. All right, Ravikant, thank you for the updates.